హాయ్ ఎవ్రీవన్. 2025, 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి నవోదయ స్కూల్‌లో 6వ తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అండ్ దీనికి సంబంధించి వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. అండ్ మీలో ఎవరైనా నోటిఫికేషన్ సంబంధించి వీడియో చూడాలనుకుంటే మాత్రం ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను ఈ వీడియో కిందన డిస్క్రిప్షన్‌లోను, అలాగే ఈ వీడియో కిందన కామెంట్ బాక్స్‌లో పిన్ చేసి ఉంచుతాను. సో, మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ సంబంధించిన వీడియో అనేది మీకు ప్లే అవుతుంది. నెక్స్ట్ ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే, మీ పిల్లలకు సంబంధించి నవోదయ 6థ్ క్లాస్‌కి అప్లై చేయాలనుకుంటే మాత్రం మీరు ఆన్‌లైన్‌లో మాత్రం అప్లై చేయాలి. అలాగే ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు మనం కొన్ని డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. సో, మనం నవోదయకి అప్లై చేయాలంటే మన దగ్గర ఏ డాక్యుమెంట్స్ కావాలి? ఈ పాయింట్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడు నేను ఏ డాక్యుమెంట్స్ గురించి అయితే మాట్లాడుతానో, మీరు ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసుకున్న తర్వాత మాత్రమే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. ఇదిగోండి. సో, మీకిక్కడ చూసుకుంటే 1, 2, 3, 4 5 డాక్యుమెంట్స్ కనపడుతున్నాయి. ఈ 5 డాక్యుమెంట్స్ రెడీ చేసుకున్న తర్వాత మాత్రమే మీ పిల్లలకు సంబంధించి అప్లికేషన్ ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. ఫస్ట్ సర్టిఫికేట్ ఏం కావాలి? స్టడీ సర్టిఫికేట్. సో, ఇక్కడ చాలా మంది పేరెంట్స్ చేసే ఒక కామన్ మిస్టేక్ ఏంటంటే, స్టడీ సర్టిఫికేట్ అనంగానే పిల్లలు ఎక్కడైతే ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నారో ఆ స్కూల్‌కి వెళ్లి అక్కడ స్టడీ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఆ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేస్తున్నారు. బట్ నవోదయ వాళ్ళు అడిగిన స్టడీ సర్టిఫికేట్ ఇది కాదండి. స్కూల్‌లో ఇచ్చే స్టడీ సర్టిఫికేట్ కాదు. మరి ఏది సార్ చెప్తాను. సో, స్టడీ సర్టిఫికేట్ అంటే ఈ సర్టిఫికేట్ మనకి ఎక్కడ దొరుకుతుందంటే నవోదయ అఫీషియల్ వెబ్‌సైట్‌లో దొరుకుతుంది స్టడీ సర్టిఫికేట్. అంతేగాని స్కూల్‌లో ఇచ్చే స్టడీ సర్టిఫికేట్ కాదు. చాలా మంది పేరెంట్స్ ఈ స్కూల్‌లో ఇచ్చే సర్టిఫికేట్ అప్‌లోడ్ చేస్తున్నారు. సో, ఈ సర్టిఫికేట్ మనకి ఎక్కడ దొరుకుతుందంటే నవోదయ అఫీషియల్ వెబ్‌సైట్‌లో దొరుకుతుంది. అది మీకు చూపిస్తాను. ఈ సర్టిఫికేట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఏంటని చూపిస్తాను. క్లియర్? నెక్స్ట్ ఇంకేం కావాలి? స్టూడెంట్ సిగ్నేచర్ కావాలి. సో, మీరు ఐ మీన్ మీ అబ్బాయికి గాని, మీ అమ్మాయికి గాని ఎవరికైతే అప్లై చేస్తున్నారో ఆ స్టూడెంట్‌కి సంబంధించిన సిగ్నేచర్ కావాలి. నెక్స్ట్ పేరెంట్స్ సిగ్నేచర్. సో, చాలా మందికొచ్చే డౌట్ ఏంటంటే, సార్ పేరెంట్స్ అంటే మదర్, ఫాదర్ ఇద్దరుంటారు కదా! మరి ఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకున్నా పర్వాలేదు. మోస్ట్‌లీ మీరేం చేస్తారంటే ఫాదర్ సిగ్నేచర్ తీసుకోండి. మదర్ తీసుకున్న ప్రాబ్లమ్ ఏముండదు. ఇద్దరిలో ఎవరిదో ఒకరి సిగ్నేచర్ అయితే సరిపోతుంది. సారీ. నెక్స్ట్ స్టూడెంట్ ఫోటోగ్రాఫ్. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కావాలి. క్లియర్? నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్. ఇది అందరికి అక్కర్లేదండి. ఫస్ట్ 4 సర్టిఫికేట్స్ అందరికీ కావాలి. ఫిఫ్త్‌ది ఏదైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉందో ఇది ఎవరికంటే ఏ స్టూడెంట్‌కైతే ఆధార్ కార్డ్ ఉండదో వాళ్ళు మాత్రమే రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఫిఫ్త్‌ది రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంది కదా! నివాస ధృవీకరణ పత్రం ఉంది కదండీ! ఇది అందరికీ కాదు. ఏ స్టూడెంట్‌కైతే ఆధార్ కార్డ్ ఉండదో కేవలం వాళ్ళు మాత్రమే రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాలి. ఎవరికైతే ఆధార్ కార్డ్ ఉంటుందో వాళ్ళకి సర్టిఫికేట్ అక్కర్లేదు. సో, అర్థమైంది కదండీ! నెక్స్ట్ ఇందాక మీకేం చెప్పాను? ఈ స్టడీ సర్టిఫికేట్ మనకి నవోదయ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఉంది. అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పాను కదా! బట్ ఈ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ సర్టిఫికేట్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో చెప్తాను. సో, చూద్దాం. సో, దీనికోసం నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ గూగుల్‌లో ఏమని టైప్ చేస్తానంటే నవోదయ NAVODAYA నవోదయ అని టైప్ చేశాను. ఇక్కడ చూసారా నవోదయ విద్యాలయ సమితి అని చెప్పి ఒక లింక్ కనపడుతుంది. దీని మీద క్లిక్ చేశాను. ఇంకో మీరు ఏదైతే పేజ్ చూస్తున్నారో ఇది నవోదయ అఫీషియల్ వెబ్‌సైట్. ఇక్కడ ఫస్ట్ లింక్ చూడండి. క్లిక్ హియర్ టు సబ్మిట్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ ఫర్ క్లాస్ 6. చాలా మంది పేరెంట్స్ అడుగుతున్నారు. సార్ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అని. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయిందండి. సో, మీరు అప్లై చేయాలనుకుంటే ఈ రోజు అప్లై చేసేయొచ్చు. సో, నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. క్యాండిడేట్ కార్నర్ అని కనపడుతుంది కదా! ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా! సో, మీరు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఈ లింక్ మీద క్లిక్ చేయండి. సో, మన సర్టిఫికేట్ కూడా ఈ లింక్‌లోనే ఉంటది కాబట్టి ఈ లింక్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడండి. రైట్ సైడ్‌కొచ్చాను. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా! సో, అయితే ఇక్కడ చూడండి. ఫార్మాట్ ఆఫ్ స్టడీ సర్టిఫికేట్ టు బి అప్‌లోడెడ్. ఇందాక మీకు చెప్పా కదా! స్టడీ సర్టిఫికేట్ అని చెప్పి. ఇక్కడ లింక్ ఇచ్చారు చూసారా? క్లిక్ హియర్ టు డౌన్‌లోడ్. యెస్. దీని మీద క్లిక్ చేయండి. ఇది మనకిప్పుడు ఏదైతే కనబడుతుందో ఈ సర్టిఫికేట్ కావాలి. స్టడీ సర్టిఫికేట్. స్కూల్‌లో ఇచ్చిందైతే కాదు. ఇదిగోండి ఇది. దీన్నే స్టడీ సర్టిఫికేట్ అంటారు. సో, నా నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే, ఈ స్టడీ సర్టిఫికేట్‌ని ఎలా ఫిల్ చేయాలి? అలాగే ఇక్కడ కొన్ని కాలమ్స్ ఉంటాయి. సో, ఆ కాలమ్స్‌లో మనం ఏమేమి ఫిల్ చేయాలి ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. బట్ ఇంకో పాయింట్ ఇది మీరు ఫిల్ చేసేటప్పుడు కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఫిల్ చేయాలి. ఒక్క మిస్టేక్ కూడా ఉండదు. సో, అందు గురించి ఏం చెప్తున్నాను, నేను దీనికి సంబంధించి నెక్స్ట్ ఒక వీడియో పోస్ట్ చేస్తాను. ఒక్క మిస్టేక్ లేకుండా ఎలా ఫిల్ చేయాలని చెప్తాను. మీరు అప్పటిదాకా తెలియని వాళ్ళు ఎవరికైతే ఇది ఎలా ఫిల్ చేయాలో తెలియని వాళ్ళు కొద్దిగా వెయిట్ చేయండి. ఎవరికైతే తెలుసో వాళ్ళు ఫిల్ చేసేయండి. బట్ నెక్స్ట్ వీడియోలో కన్ఫర్మ్‌గా ఈరోజే పోస్ట్ చేస్తాను. సో, ఈ విధంగా మీరు డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ ఇచ్చుకొని ఫిల్ చేసుకోవాలి. సో, అర్థమైందండి. థిస్ ఈస్ కాల్డ్ స్టడీ సర్టిఫికేట్. అండ్ ఇంకో పాయింట్ ఈ సర్టిఫికేట్‌ని స్టడీ సర్టిఫికేట్ అనొచ్చు. అండ్ నవోదయ అప్లికేషన్ కూడా అనొచ్చు. సో, ఈ విధంగా మీరు స్టడీ సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఏం చెప్పారంటే హ్మ్. ఇక్కడ చూడండి. కీప్ ద ఫాలోయింగ్ స్కానర్డ్ కాపీస్ రెడీ బిఫోర్ స్టార్ట్ ఫిల్లింగ్ ద ఆన్‌లైన్ అప్లికేషన్. క్రింద చెప్పిన
సర్టిఫికేట్స్ మీరు సాఫ్ట్ కాపీ రూపంలో రెడీ చేసుకోండి. ఎప్పుడు బిఫోర్ ఫిల్లింగ్ ద అప్లికేషన్. సో, అప్లికేషన్ ఫిల్ చేయక ముందే. అలాగే ఇక్కడ చెప్పిన 5 సర్టిఫికేట్స్ కూడా మీకు జేపీజీ ఫార్మాట్‌లో ఉండాలి. పీడీఎఫ్ ఫార్మాట్ కాదు జేపీజీ ఫార్మాట్. సో, ఇక్కడ ఏంటి ఫస్ట్ క్యాండిడేట్ సిగ్నేచర్ మీకు ఆల్రెడీ చెప్పాను. అయితే ఇక్కడ సైజ్ ఇంపార్టెంట్. అంటే మీరు ఏదైతే స్కాన్డ్ కాపీ పెడతారో ఆ సైజ్ ఎంత ఉండాలంటే 10-100 కేబీ మధ్యలో ఉండాలి. సార్ ఇదంతా మాకు తెలీదు సార్. పర్లేదు నెట్ షాప్‌కెళ్ళండి. ఇంటర్నెట్ షాప్‌కెళ్ళండి. వాళ్ళకి తెలుసు. సైజ్‌లు పెట్టడం అంతా వాళ్ళకి తెలుసు కాబట్టి మీరేం వర్రీ అవ్వద్దు. నెక్స్ట్ క్యాండిడేట్ సిగ్నేచర్ కాకుండా పేరెంట్ సిగ్నేచర్ కూడా కావాలి. దీనికి సంబంధించి సైజ్ కూడా 10-100 కేబీ. నెక్స్ట్ క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్ మీకు ఆల్రెడీ చెప్పాను స్టూడెంట్ ఫోటోగ్రాఫ్ కావాలి. దీని యొక్క సైజ్ కూడా 10-100 కేబీ. నెక్స్ట్ సర్టిఫికేట్ సైన్డ్ బై పేరెంట్, క్యాండిడేట్ అండ్ వెరిఫైడ్ హెడ్ మాస్టర్. సో, ఇదంతా ఫోర్త్‌ది ఏదైతే చెప్తున్నారో స్టడీ సర్టిఫికేట్ గురించి చెప్తున్నారు. మీకు ఆల్రెడీ ఇందాక అది ఎలా డౌన్‌లోడ్ చేయాలో చెప్పాను కదా! నెక్స్ట్ ఫిఫ్త్ వన్ రెసిడెన్స్ సర్టిఫికేట్. ఇందాక మీకేం చెప్పాను? ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అందరికీ కాదు. ఎవరికైతే ఆధార్ కార్డ్ ఉండదో కేవలం వాళ్ళకి మాత్రమే చెప్పాను. సో, వీళ్ళు కూడా అదే చెప్తున్నారు. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ద పేరెంట్. అలాగే చాలా మంది ఏం చేస్తారంటే అంటే ఎవరికైతే ఆధార్ కార్డ్ ఉండదో వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అయితే ఇక్కడ వాళ్ళకి డౌట్ రావచ్చు. ఎందుకు రెసిడెన్స్ సర్టిఫికేట్ స్టూడెంట్ పేరు మీద తీసుకోవాలా? పేరెంట్ పేరు మీద తీసుకోవాలా? వీళ్ళు చాలా క్లియర్‌గా చెప్పారు. రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది పేరెంట్ పేరు మీద తీసుకోండి అని. ఇగోండి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ద పేరెంట్ ఇష్యూడ్ కాంపిటెంట్ అథారిటీ క్యాండిడేట్ డస్ నాట్ పొసెస్ ఆధార్ నంబర్. ఎవరికైతే ఆధార్ కార్డ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే అన్నారు. సో, ఇవన్నీ డాక్యుమెంట్స్ కావాల్సిన డాక్యుమెంట్స్. సో, అయితే నేను నెక్స్ట్ వీడియో మీద కన్ఫర్మ్‌గా స్టడీ సర్టిఫికేట్ ఎలా ఫిల్ చేసుకోవాలో అదంతా కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో అయితే మాత్రం అందరికి అర్థమైంది చెప్పనుకుంటున్నాను. సో, ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ అండ్ బై.